కరీంనగర్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. ఇండ్ల ముందు భోగి మంటలు వేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగను అలాగే భోగి పండుగను కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. తెలంగాణ లోగిళ్లలో సంక్రాంతి శోభ మొదలైంది. 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగలో తొలిఘట్టం భోగి పండుగ. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా భోగి మంటలు వేసుకొని ప్రజలు పండుగను ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భోగి అనేది చెడును ఈరోజు మంటల్లో దహనం చేసి కొత్త జీవితాన్ని కొత్త ఆశలతోటి ప్రారంభించే రోజుగా భావిస్తారు. ఈరోజు మనం కరీంనగర్ 63వ డివిజన్లోని జ్యోతినగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కాలనీ వాసులంతా కూడా భోగి మంటలు వేసుకొని భోగి మంటల దగ్గర పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్లో ఇట్లాంటి సంస్కృతి చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ విశేషాలు తెలుసుకునేందుకు ఇక్కడ స్థానిక మహిళలు కావచ్చు, తర్వాత మాజీ కార్పొరేటర్ మాధవి ఉన్నారు. మేడం, పాటలు పాడుతూ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది మీ చిన్నప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది పండుగ? చాలా బాగుంటుంది. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం కంపల్సరీ చేసుకోవాలి. ఈ చలికాలం కాబట్టి మనం వెచ్చదనానికి ఆరోగ్యానికి అన్ని విధాల దాన్ని పరిశీలించే వీళ్ళు పెట్టారు భోగి మంటలని. అందరూ ఆనందంగా జరుపుకునేది పండుగలకు. అందరూ పిల్లలు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు కదా, ఉద్యోగాల మీద అందరూ వస్తుంటారు. ఆనందంగా జరుపుకునే పండుగ భోగి పండుగ. చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చిందమ్మా సంక్రాంతి పండుగ మీకు? చిన్నప్పుడు కానీ సకినాలు ఇవన్నీ చేసుకున్నారా? చిన్నప్పుడు కూడా సకినాలు అవన్నీ చాలా చేసుకున్నాము. ఇప్పుడు జర ఎక్కువ అంటే అప్పుడు ఎవరింటి ముందు వాళ్ళే ముగ్గులు అలా వేసుకునేది. ఇప్పుడు ముగ్గుల పోటీలు అని అలా ఇలా అని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. రేపు ఎట్లా ఉంటుంది ఇంట్లో? ఇంట్లో బాగానే ఉంటుంది. సరదాగా బంధువులు వస్తుంటారు. రకరకాల పిండి వంటలు రకాల అన్నీ చేసుకొని ఆనందంగా గడుపుతుంటాం. మీరు చెప్పండి మేడం, ఏంటి భోగి విశేషాలు ఏంటి? మీరు ఈ ప్రతి ఏటా ఎట్లా జరుపుకుంటారు? ఎందుకంటే ఈ పండగ చాలా ప్రతిష్టమైన పండగ. ఎందుకంటే రాబోయే తరాలకు, మన భావి తరాలకు ఈ పండగ గురించి తెలియాలి అంటే ఇలాంటి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్పొరేటర్గా, ఒక బిడ్డగా నేను ఈ పండుగను ప్రతి సంవత్సరం మా డివిజన్లో కాముడు కానీ ఇవి కానీ ఆనవాయితీగా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన వంతు కృషి మనం చేయాలి, మన భావి తరాలకి ఈ సాంప్రదాయాన్ని అందించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ భోగి మంటలు అనేది కూడా చలికాలము ఎండాకాలంకు మధ్యలో వస్తుంది కాబట్టి ఈ కాలం అంతా కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. రైతులు, వ్యవసాయం చేసే రైతులకు ఇది చాలా భోగి మంటలు వేసుకొని వాళ్ళు పెట్టుకొని కొత్త పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కొత్త పంటను కొత్త అని పెట్టి బెల్లపన్నం వండి గంగిరెద్దులను బండ్లను పూజించి అన్ని కూడా మా ఏవైతే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించేసారు అన్ని వస్తువులను కూడా పూజలో పెట్టి వాళ్ళు పూజ చేసి బండ్లు ఉంటే టెంపుల్ల చుట్టూ తింపి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారిపోతూ ఉన్నాయి కాబట్టి కొంత సాంప్రదాయం దూరమైనా కూడా ఇలాంటి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా సైన్స్ పరంగా కూడా మన పెద్దవాళ్ళు చాలా ముందు చూపుతో మనకు అన్ని అందించారు. ఈ సంక్రాంతికి పిండి వంటలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నువ్వులు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి, బెల్లం ఐరన్ లభిస్తుంది, ఇలా అన్ని పిండి వంటలను చేసి పెడతారు. ఈ పండగ గంగిరెద్దులతోటి ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అటు వెళ్తే గంగిరెద్దులు, హరిదాసులు అన్నీ వచ్చాయి. కానీ ఆ సాంప్రదాయం దూరం అవుతున్నా కూడా ఇప్పుడు కొన్ని నిజంగా మేము పత్రికలను కూడా సంతోషంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే ఒక వారధిగా కాకుండా సాంప్రదాయాలను కాపాడే విధంగా ముగ్గుల పోటీలను కూడా పెడతా ఉన్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అరిసెలు, సకినాలు అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాం. అసలు ఈ భోగి జరుపుకోవడానికి కారణం మా కామ, క్రోధ, మోహ, లోభాలు కూడా అవిని కూడా దహించి వేయాలి, మనం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి మొక్కుకొని అప్పటి నుండి దాన్ని సాంప్రదాయంగా భోగి పళ్ళు పోసే సంప్రదాయం ఉందా మన దగ్గర? భోగి పళ్ళని పోస్తాం. భోగి పళ్ళు ఫస్ట్ మన తెలంగాణలో తక్కువే ఉండే, కానీ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఎక్కువగానే చేస్తున్నారు. ఆ భోగి పళ్ళు పోయడం సంతోషంగా, ఏ పండగలైనా ఒకరిని చూసి ఒకరిని చూసి వాటిని ఎక్కువగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ముగ్గుల పోటీల వల్ల పిల్లలు కూడా ముగ్గులు వేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ వెచ్చదనం అన్ని రకాలుగా పిల్లలు కూడా సంతోషంగా ఉంటుండ్రు. ఒకప్పుడు దేన్నైనా కూడా పిల్లలు కొంచెం పక్కకు జరిగేవాళ్ళు, ఏముందు లేని. ఇప్పుడు అట్లా కాదు, పిల్లలు కూడా చాలా సంతోషంగా ముగ్గులు వేయడానికి స్కూళ్ళల్లో కానీ బయట కానీ ఎక్కడైనా మీ పత్రికా విలేకరులు కానీ ఆ పోటీలు ఇప్పుడు అన్ని పేపర్ల వాళ్ళు కూడా చాలా బాగా ఇది చేస్తున్నారు. 3 రోజులు సంతోషం ఉంటుందా ఇళ్ళలో? చాలా సంతోషం ఉంటుంది. కొంచెంగా తల స్నానాలు చేయడము, తలంటు స్నానాలు పోసుకోవడం, అన్ని రకాల పిండి వంటలు చేసుకోవడం, దేవునికి నైవేద్యాలు పెట్టుకోవడం,
అని పూజలు చేసుకోవడం చాలా చక్కగా జరుపుకుంటున్నాం పండగని. చాలా సంతోషంగా తెలంగాణలో మన పిండి వంటలు సకినాలు చాలా ఫేమస్. ఇవి ఎక్కడ కూడా ఉండవు. మనం చాలా చక్కగా చేస్తాం. మనం ఇవి పిండి వంటలు వాళ్ళకి చేయరాదు, వాళ్ళే మనం కూడా చాలా తక్కువ. వాళ్ళే మనం చేస్తాం కానీ మనవి వాళ్ళకి మాత్రం చేయరాదు సకినాలు. ఖచ్చితంగా భోగి మంటల సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు కన్నుల పండుగ జరగబోతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు, పట్టణాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సెలవులు రావడంతో గ్రామీణ ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలు చేస్తూ నిత్యం పని ఒత్తుల్లో ఉండే వాళ్ళు కావచ్చు, తర్వాత ఉద్యోగస్తులు కావచ్చు, ఇతర అందరూ కూడా ఒకే కుటుంబంగా ఇంటి దగ్గరికి వచ్చి కుటుంబ సభ్యులందరితో పండుగ వాతావరణంలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈరోజు భోగి మంటల సందడి అయితే అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.